హలో ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ సార్. ఈ వీడియోలో చాలా మటుకు మీ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతుంది. జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. చాలామంది ఇండికేటర్ అంటున్నారు. ఓకేనండి, మీ ఇండికేటర్ పనిచేస్తుందా లేదా, అది ఎలా పనిచేస్తుంది లైవ్లో చూపించండి, ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు మీకు నేను క్లియర్గా దీనికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కొద్ది టైంలో టోటల్ స్టాక్ మార్కెట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కొన్ని లైన్స్ అనేవి కనబడుతున్నాయి. ఎవరైనా మార్కెట్ రేపు ఏం జరుగుతుందో చెప్తారు. మీకు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే రేపు ఏం జరుగుతుందో చెప్తారు. ఇప్పుడు నేను చెప్పే వీడియో, నేను చూపించేవి మీకు రేపు వారం అంతా మార్కెట్ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. రేపు సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్లో ఏమి జరగబోతుంది అని మీకు తెలుస్తుంది. నేను టోటల్గా ఈ సబ్జెక్ట్ గురించి మీకు సింపుల్గా వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. ఇండికేటర్ పనిచేస్తుందా కాదా అని మీ డౌట్స్ ఇవన్నీ మీకు మ్యాక్సిమం నేను క్లియర్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కాకపోతే మీరు పేషెన్సీగా వీడియో చివరి వరకు చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అప్పుడు మీరు కామెంట్లు పెట్టండి. బయట యూట్యూబ్లో చాలామందితో విసిగిపోయాం అని చెప్పి కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళందరూ మీకు వాళ్ళు చేసే దేన్ని బట్టి ట్రేడ్ చేస్తున్నారో ఎవరు చూపించరండి. చూపించకుండా ఏవో స్ట్రాటజీలు చెప్తారో ఆ స్ట్రాటజీలు కాదండి. టోటల్ మార్కెట్ దేని బేస్ చేసి నడుస్తుందో మార్కెట్ని మనం డీకోడ్ చేసి మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు వీక్లీలో ఎలా ఉంటుంది, డైలీలో ఎలా ఉంటుంది అని ప్రతిదీ క్షుణ్ణంగా మనకి ఐడెంటిఫై అయ్యే సబ్జెక్టే ఇది. ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం ఇండికేటర్స్ డిజైన్ చేసాం. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అనేది మన మైండ్లో ఉన్నా సరే, మన కళ్ళ ముందు విజిబిలిటీగా ఉంటే మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడానికి బాగుంటుంది. మార్కెట్లో ముందు మీకు తెలియాల్సింది నేను చెప్పేది ఏంటి, మార్కెట్లో మీరు సక్సెస్ అవ్వాలంటే మార్కెట్ డైరెక్షన్ తెలియాలి మీకు. అది ఎంతలా తెలియాలంటే పర్ఫెక్ట్గా 0 to 0 మీకు మార్కెట్ డైరెక్షన్ అనేది తెలియాలి. ప్రతి పాయింట్ అనేది మీకు తెలియాలి. మార్కెట్ డైరెక్షన్ సిఈ ట్రెండ్ ఉందా, పిఈ ట్రెండ్లోకి మారుతుందా, సిఈ ట్రెండ్లో ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అది ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు ఈ వారం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని మీకు ఒక స్ట్రక్చర్ అనేది మీకు కావాలి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించేది ఈ వీక్ జరగబోయే స్ట్రక్చర్ మీకు ఇస్తున్నా. ఎప్పుడండి, రేపు సోమవారం. అంటే మీకు నేను ఇవాళ శనివారమే పెడుతున్నా వీడియో. సోమవారం జరగబోయే మార్కెట్కి మీరు డ్రా చేసుకోండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ ఏం జరగబోతుంది అన్నది నేను చెప్తున్నా. ఓకేనండి, జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోలో కొన్ని ప్రైజెస్ చెప్తాను, నోట్ చేసుకోండి. 24,074.05 పాయింట్లతో సహా నోట్ చేసుకోండి. 24,074.05 అది బ్రేక్ అయితే మార్కెట్, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? నేను చెప్తున్నా, నోట్ చేసుకోండి. 24,584.40. ఓకేనండి, 24,584.40కి మార్కెట్ వెళ్ళాలి. ఓకేనండి, లేదు మార్కెట్ కిందకు వస్తే ఎక్కడికి వస్తుందో చూసుకోండి. ఇది మనకి ఈ వీక్లీలో బయింగ్ జోన్. ఇది బయింగ్ జోన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ సిఈ ట్రెండీ. మార్కెట్ ఎక్కడ వెళ్ళాలని దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్ ఈ ప్రైస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఓకేనండి, అంటే రేపు మండే గ్యాప్ అప్ అయింది అనుకోండి, అలా ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. ఓకేనండి, ఇది వీక్ అనమాట. టోటల్ శుక్రవారం వరకు. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది అనుకోండి, ఇక్కడ సపోర్ట్కి వచ్చి మళ్ళీ ఈ సపోర్ట్ కాడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఈ టార్గెట్. ఓకేనండి, ఇంకో ప్రైజ్ చెప్తాను చూసుకోండి. ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రైజ్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు 3 ప్రైజులు చెప్పాను నేను. 24,074.05 ఒకటి, ఇంకోటి 24,584.40 నోట్ చేసుకోండి. పైకి వెళ్తే కిందకి వస్తే 23,563.70,
ఈ దీనిపైన ఉన్నంతసేపు మనకి ఇది బయింగ్ జోన్ అనమాట. ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకెళ్తున్నప్పుడు మళ్ళీ మనం సిఈ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా పడినప్పుడు వదిలేయమని కాదు, ఈ పడేటప్పుడు కూడా మనం ట్రేడ్ చేస్తాం ఎక్కడ దాకా. నేను బయట యూట్యూబ్లో చెప్పినట్టు ఎక్కడో గీత ఇక్కడ గీత చేసి ఇక్కడికి వెళ్తే సెల్లింగ్ ప్లాన్ చేస్తాను, ఇక్కడికి వస్తే బయ్యింగ్ ప్లాన్ చేస్తానని చెప్పట్లే మీకు. ఎక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఇక్కడి వరకు నేను పిఏ ట్రేడ్ చేస్తా, మళ్ళీ ఇక్కడి నుంచి నేను సిఈ చేస్తా. అదే నాకు మళ్ళీ డైలీ ట్రేడ్స్ అనేవి, డైలీ లెవెల్స్, డైలీ టార్గెట్స్ అనేవి ఉంటాయి. అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి క్లియర్గా. ఇప్పటికి మీకు 3 ప్రైజులు చెప్పా. 23,563.70 నోట్ చేసుకున్నారా? అది బ్రేక్ అయిపోతే 23,307.85, 23,307.85 ఈ ప్రైజ్ అనేది టోటల్గా ఈ వీక్ మార్కెట్ డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తుంది. దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్ సిఈ డైరెక్షన్. వన్స్ ఇది బ్రేక్ అయితే మార్కెట్ పిఈ డైరెక్షన్లోకి మారినట్టు లెక్క ఈ వీక్లో. ఓకేనండి, పిఈ డైరెక్షన్లో మనకి ఇక్కడి నుంచి పూర్తిగా ఇక్కడ ఇంకో ప్రైస్ చూడండి, 23,053.30. ఇది కూడా డ్రా చేసుకోండి. ఇది ఏంటంటే పిఈ జోన్ ఇక్కడి నుంచి. ఓకేనండి, వన్స్ ఇది బ్రేక్ అయిపోతే ఇక పిఈ మనకి ఎక్కడి వరకు వచ్చేస్తుంది అంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. 22,542.95, 22,542.95. ఇవనేది ఈ వీక్లీ లెవెల్స్ అండి. ఈ వీక్ అంటే నెక్స్ట్ వీక్ సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ ఏం జరగబోతుందో మనకి మన సబ్జెక్ట్లో మనకి తెలిసిపోయింది. ఓకేనండి, అంటే మీకు ట్రేడింగ్లో నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ముందే ఉంది, మీ కళ్ళ ముందు. అర్థమవుతుందండి? నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుందో సోమవారం నుంచి శుక్రవారం వరకు మన సబ్జెక్ట్లో మార్కెట్లో ఏం జరగబోతుంది ఏంటన్నది మన కళ్ళ ముందే విజిబిలిటీగా ఉంది. ఏం జరగబోతుంది అనేది ఒక క్లారిటీ ఉంది. కిందకు వస్తే ఎక్కడికి వస్తుంది, ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఏ ప్రైజ్కి వెళ్తుంది, పైకి బ్రేక్ అయితే ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఏ ప్రైజ్కి వెళ్తుంది అని ప్రతిదీ కూడా ఒక క్లారిటీ అనేది ఉంది మీకు. ఎప్పటి నుంచి? రేపు వారం అంతా సోమవారం నుంచి శుక్రవారం వరకు జరగబోయే మార్కెట్ డైరెక్షన్ అనేది ఐడెంటిఫై చేయడానికి మీకు మీ ముందు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందే ఉంది ట్రేడింగ్లో. ఓకేనండి, అది మన సబ్జెక్ట్ అండి. ఇది సబ్జెక్ట్లో టోటల్ ఫస్ట్ అసలు ఈ నెక్స్ట్ వీక్లో ఏం జరగబోతుంది అన్నది ముందు మనం ఒక క్లారిటీగా ఉండాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మనం. ఇప్పుడు ఇందులో మనకి మీకు చూపిస్తాను నేను. ఇది నా ఇండికేటర్స్ అంటున్నారు కదా, ఇండికేటర్స్లో నేను మీకు మార్కెట్ని మనం అబ్జర్వ్ చేయడానికి కొన్ని భాగాలుగా విడదీసి సింప్లిఫైగా అర్థం అవడానికి నేను ఇది డిజైన్ చేశాను అనమాట. ఓకేనండి, ఇది మార్కెట్లో క్రూషియల్ పాయింట్. అంటే మార్కెట్లో ఇప్పుడు మనకి వీక్లీ మార్కెట్ ఏ రేంజ్లో మూవ్ అవుతుంది అన్నది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. కిందకు వస్తే ఎక్కడ దాకా వస్తుంది, పైకి వెళ్తే ఎక్కడ దాకా వెళ్తుంది, దీనికి ఎందుకు వస్తే ఇక్కడ దాకా వస్తుంది, ఈ ప్రైస్ దాకా, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ దాకా వస్తుంది అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. దీనిపైన ఉంటే మనకి సిఈ ట్రెండ్ బయింగ్ జోన్ ఇది. అంటే ఇక్కడ నుంచి మనం సిఈ మళ్ళీ బై చేసుకోవచ్చు. ఇది అనుకున్నాండి. ఇది డైరెక్షన్ చేంజ్ టోటల్గా. ఇప్పుడు మనకేంటి మార్కెట్ చూడండి, ఇది మనకి మార్కెట్లో క్రూషియల్ పాయింట్ అనమాట. క్రూషియల్ పాయింట్ బేస్ చేసుకుంటే మనకి మార్కెట్ దీనిపైన ఉంది. క్రూషియల్ పాయింట్ పైన ఉన్నంతసేపు పైన ఉన్న టార్గెట్లే టచ్ చేస్తుంది. ఇది పోయిన వీక్ అయిపోయింది ఇప్పుడు మన మార్కెట్. ఇప్పుడు ఈ క్రూషియల్ పాయింట్ పైన ఉంటే మార్కెట్ పైన ఉన్న టార్గెట్లు టచ్ చేస్తుంది. ఓకేనండి, ఇది ఇంకొక క్లారిటీ. అంటే స్టెప్ బై స్టెప్ మార్కెట్ని పూర్తిగా డీకోడ్ చేసి డివైడ్ చేసి ముందు మనకి మార్కెట్ మీద ఒక అవగాహన, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షను. అంటే నెక్స్ట్ వీక్ అంతా ఏం జరగబోతుందని ఉంటే మన ప్లాన్ ప్రతిదీ పక్కాగా ఉంటుంది అనమాట. ఓకేనండి, మన ఎంట్రీ, మనం తీసుకునే ఎంట్రీ కన్ఫర్మేషన్ ఎంత పక్కాగా మన స్కెచ్ అనేది ఉంటుందంటే మార్కెట్ని ఎంత క్షుణ్ణంగా మన సబ్జెక్ట్ అనేది డీకోడ్ చేస్తుందో మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తున్నా. ఏదో ఇండికేటర్లో బై సిగ్నల్ ఇస్తున్నాయి, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తున్నాయి, మీరు అంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా దీంట్లో చాలా లోతైన సబ్జెక్ట్ ఉంది. ఈ లోతైన సబ్జెక్ట్ని మీరు సంవత్సరాల తరబడి సైంటిస్ట్లా చదవవసరం లేదు, నేర్చుకోవసరం లేదు. ఇదంతా మీ కళ్ళ ముందు విజిబిలిటీగా ఉండేలాగా సింపుల్గా
మీకు ఒక లైన్స్ ఇచ్చి, ఆ లైన్స్ ద్వారా మీరు ట్రేడ్ చేసేలాగా సింప్లిఫై చేసి, మీ స్టాక్ మార్కెట్‌లో మీరు ఎంతైతే స్ట్రగుల్ అవుతున్నారో, దాని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను చేసే ప్రయత్నం అనమాట ఇది. ఇప్పుడు ఓకేనండి. వీక్లీ లెవెల్స్ ఓకే. ఇప్పుడు మనకి ఈ టార్గెట్ నుంచి ఈ టార్గెట్ పైకెళ్తదని ఏముంది, కిందకి రావచ్చు కదా! కిందకొస్తదేముంది, పైకెళ్ళొచ్చు కదా! ఏమన్నా జరగచ్చు కదా! అంటారు. దానికోసం ఇప్పుడు మనకి పైకి వెళ్తదా, కిందకి వెళ్తదా అని డిసైడ్ చేసేదే ఈ క్రూషియల్ పాయింట్. ఓకేనండి. ఈ క్రూషియల్ పాయింట్ పైనున్నంత సేపు మార్కెట్ పైనున్న టార్గెట్‌లకి టచ్ చేయడానికి మార్కెట్ సస్టైన్ అయినా, పుల్ బ్యాక్‌లు తీసుకున్నా, ఏం చేసినా ఈ టార్గెట్ టచ్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు మార్కెట్ ఏం జరిగింది, మనకి క్రూషియల్ పాయింట్ డైలీ మనకి అప్డేట్ అవుతా ఉంటదండి. ఈ అప్డేట్ అవుతా ఉందంటే రేపు వీక్ అంతా ఈ ట్రేడ్స్ అనేవి జరుగుతా ఉంటాయి. ఓకేనండి. మీకు ఇది ఒకటే ఇచ్చాను. ఇప్పుడు దీనిపైన ఉన్న టార్గెట్ ఒకటే చెప్పా. 24,584.40 ఒకటే టార్గెట్ చెప్పా. ఇక్కడికి 24,074 ఉంది. 584 ఉంది. అంటే ఇంచుమించు ఎన్ని పాయింట్లు అంటే 500 పాయింట్లు ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి. ఓకేనండి. ఇంచుమించు 500 పాయింట్ల పైన ఉంది. మీకు అంటే ఇక్కడికి ఉంది. దీని తర్వాత ఏంటన్నది కూడా మనకు టార్గెట్ ఉంటుంది. అన్ని టార్గెట్లు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని మీకు సింపుల్గా రేపు వీక్కి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు చెప్పాను. అర్థమవుతుందండి క్లియర్గా. ఫస్ట్ రేపు వీక్ అంతా మార్కెట్ ఎక్కడ పైకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది, కింద వరకు వస్తే ఎక్కడి వరకు వస్తుందని మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పైకి వెళ్తుందా, కిందకు వెళ్తుందా అని ఇంకో క్లారిటీ కోసం మన క్రూషియల్ పాయింట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఈ క్రూషియల్ పాయింట్ బేస్ చేసుకుని పైన ఉన్నంతసేపు మనం పై టార్గెట్లే టచ్ చేస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 500 పాయింట్లు ఉందండి. ఇందులో ఇప్పుడు డైలీ ట్రేడ్లో మార్కెట్ డైలీ 500 పాయింట్లు మూవ్ అవ్వదు కాబట్టి ఇందులో మనం ఇంకొక సబ్జెక్ట్, మొత్తం టోటల్ సబ్జెక్ట్ అన్నది ఇది. ఆ సబ్జెక్ట్ని మనకి ప్రతిదీ డీకోడ్ చేయడానికి మనం కొన్ని ఇండికేటర్స్ అనేవి డిజైన్ చేసి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని డిజైన్ చేసి పెట్టినవండి. ఇవి ఎక్కడ బయట దొరకవు, ట్రేడింగ్ బిల్ అట్లా ఉండవు. ఇది సబ్జెక్ట్. పనికి చేయకపోవడానికి ఇవి ఇండికేటర్స్ కాదు, స్ట్రాటజీలు కాదండి. స్టాక్ మార్కెట్ని టోటల్ మనం డీకోడ్ ఎలా చేస్తున్నాం, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఒకసారి ఆలోచించండి క్లియర్గా. సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మరి పూర్తిగా దృష్టి పెట్టి నేను ఏం చెప్తున్నానో విని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్టాక్ మార్కెట్లో 100% సక్సెస్ అవుతారు మీరు. చాలా ఈజీగా నేర్పిస్తున్నాను నేను. ఎవరో ఇప్పుడు వరకు యూట్యూబ్ చరిత్రలోనే ఎవడో చెప్పలేదు, మీకు చెప్పరు కూడా. ఓకేనండి. స్టాక్ మార్కెట్లో ఈజీగా మీ కళ్ళ ముందు మీరు నేర్చుకోవాలంటే ఈజీగా నేను అరగంటలో నేర్పిస్తానని చెప్తున్నా. మీరు ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ 1 వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందే ఉంది. రేపు వారం ఏం జరగబోతుంది మార్కెట్ అని. అది డిసైడ్ చేయడానికి మార్కెట్ పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందని క్రూషియల్ పాయింట్ పనిచేస్తుంది. ఓకేనండి. ఇక్కడికి ఇది అయిపోయింది. మీకు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఓకేనండి. మార్కెట్ ఇలా ఓపెన్ అయిన వెంటనే మీకు ఇదిగోండి, ఇది నిన్న వచ్చిన మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి కొన్ని ప్రైజెస్ వస్తాయి. ఓకేనండి. ఇది మొన్న, ఇది అంతకుముందు రోజు. ఓకేనండి. ఇలా ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు కొన్ని ప్రైజెస్ అనేవి ఇలాగ వస్తాయి. ఈ ప్రైజెస్ వచ్చినప్పుడు ఇందులో కూడా మనకి బయింగ్ జోను, ఫస్ట్ మినీ టార్గెట్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇలా ఉంటాయి. ఇప్పుడు నిన్న జరిగింది చూపిస్తాను చూడండి. ఎందుకని మనకు వచ్చే ప్రైజెస్ ఎలా రెస్పెక్ట్ చేస్తాయి అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. మార్కెట్ ఇదిగోండి, ఇది మన బయింగ్ జోన్. ఇక్కడ మన బయింగ్ ఎంట్రీ. టార్గెట్ ఎక్కడ, ఇది ఒక టార్గెట్. ఇది దాటితే ఇది టార్గెట్. చూడండి ఎగ్జాక్ట్గా విక్కి ఎలా టచ్ చేసిందో ఈ ప్రైజ్. ఈ లైన్స్ అనేవి నేను గీయను. ఇది కూడా రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు ఈ ప్రైజ్ ఇక్కడ వస్తుందని నాకు తెలియదు. ఓకేనండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రైజ్ ఎక్కడ వచ్చింది అంటే ఈ ప్రైజ్ దగ్గర పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ రిజెక్ట్ అయితే మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మన ప్రైజ్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయితే ఎక్కడికి వెళ్ళింది. ఓకేనండి. మళ్ళీ సస్టైన్ అయ్యి ఈ ప్రైజ్కి వెళ్ళింది. ఈ ప్రైజ్ రిజెక్ట్ అయింది, మళ్ళీ ఈ ప్రైజ్కి వచ్చింది. ఈసారి ఏం చేసింది, ఈ ప్రైజ్ బ్రేక్ అయింది. ఓకేనండి.
వీక్లీ లెవెల్ టచ్ చేసింది. ఇప్పుడు రేపు వీక్ అలాగే రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడ ప్రైజెస్ వస్తాయి, స్టెప్ బై స్టెప్ అనమాట. అప్పుడు మీరు ఈ వీక్లీ లెవెల్స్ ఈ ప్రైస్ కాడి నుంచి పైకే మనం ట్రేడ్స్ చేసుకుంటాం. ఎందుకంటే ఇదిగోండి డైలీ లెవెల్స్లో మళ్ళీ బయింగ్ జోన్, డైలీ లెవెల్స్లో ఇది బ్రేక్ అయిపోతే మళ్ళీ మనకి పిఈ సైడ్ కింద టార్గెట్ రావడానికి ట్రై చేస్తుంది అని. ఇక క్రూషియల్ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఓకేనండి, వన్స్ క్రూషియల్ పాయింట్ ఒకసారి మళ్ళీ ఆపుతాను. ఇది క్రూషియల్ పాయింట్ పోయింది. ఓకేనండి, ఆపాను అనమాట. ఇప్పుడు కిందకు వస్తే డైలీ లెవెల్స్లో ఇలాగ టార్గెట్స్ అనేవి డైలీ ఉంటాయి. మీకు డైలీ ఏం జరుగుతుంది, వీక్లీ ఏం జరుగుతుంది అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకున్నా మీకు తెలిసిపోద్ది. ఓకేనండి, మార్కెట్ ఇప్పుడు కనబడుతుందా, ఈ ప్రైస్ దగ్గర నుంచి ఈ ప్రైస్ బ్రేక్ అయిందంటే ఈ పైన అప్పుడు టచ్ చేసింది. ఈ ప్రైస్ దగ్గర ఎన్నిసార్లు మనకు మార్కెట్ ఆగింది అంటే మన లెవెల్స్ అనేవి అంత ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి. ముందు మెయిన్ స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలంటే మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే 100% మీకు చెప్పేది ఏంటంటే, మీకు సులువుగా అర్థం అవ్వడానికి నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని చెరువులో దూకేయమంటున్నారు అంతే. అంటే ఎంట్రీలు పెట్టేయండి. మీకు ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ ఎగ్జిట్ కన్ఫర్మేషన్ ఎవడో చెప్పట్లేదు. ఎగ్జిట్ కన్ఫర్మేషన్ చెప్పట్లేదు, ఓన్లీ ఎంట్రీ కన్ఫర్మేషనే చెప్తున్నారు. ఎగ్జిట్ కన్ఫర్మేషన్ ఎలా కావాలి, మనకు ఎలా తెలుస్తుంది? మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలిస్తే డైలీలో ఎక్కడి వరకు వెళ్తుంది, వీక్లీలో ఎక్కడి వరకు వెళ్తుంది, ఒక ఆప్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఒక ఇండెక్స్ ఎక్కడి వరకు వెళ్తుంది అని ప్రతిదీ మనకు తెలుసుకోగలిగితేనే ఆ ట్రేడ్లో మనం చేయగలం. ఒక రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలిస్తేనే ఆ రూట్లో మనం ప్రయాణం చేయగలం. ఆ రూట్ ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా నీ ప్రయాణం ఎలా అవుతుంది? ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు అందరూ? లక్షలు ఎందుకు లాస్ అవుతున్నారు అంటే మీరు చేసే దాంట్లో తప్పు ఉంది. ముందు ఆ తప్పును సరి చేసుకోండి, అప్పుడు ట్రేడ్ చేయండి. డబ్బులు ఎందుకు రావు? స్టాక్ మార్కెట్లో కావాల్సినంత డబ్బు ఉంది కానీ సబ్జెక్ట్ లేదు. సరైన సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు మీరు. సబ్జెక్ట్ నేర్చుకోండి, ఈజీగా ట్రేడ్స్ చేసుకోండి. ఆ ట్రేడ్స్ ఎలాగా ఏంటి అన్నది ప్రతి చెప్తే ఈ బై అండ్ సెల్ సిగ్నల్ చూడొద్దు మీరు. ఓకేనండి, దాని గురించి ఈ సబ్జెక్ట్ గురించి నేను ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి ఏంటన్నది నేను చెప్తాను క్లియర్గా. అది కూడా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఓకేనండి, ఇప్పుడు మార్కెట్ ఈ ప్రైస్ బ్రేక్ అయ్యి ఈ ప్రైస్కి వెళ్ళాలి. ఈ లోపు ఎంత పెద్ద క్యాండిల్ వేసాడో చూడండి ఇక్కడ. ఇది ఈ క్యాండిల్ అనేది స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ ఇది. ఓకేనండి, ఇంత క్యాండిల్ వేసాడు కానీ మన టార్గెట్ టచ్ చేశాడు. మీరు వన్స్ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ టార్గెట్ టచ్ చేయాల్సింది 100%. అప్పుడు మీరు ఇలాంటి మార్కెట్లో ఇలాంటి డాన్సింగ్ నుంచి మీరు తప్పుకుంటారు. టార్గెట్ వరకు వెయిట్ చేసి టార్గెట్ హిట్ చేసి మీరు తీసుకుంటారు. ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడికి రావాలి, ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడికి వెళ్ళాలి, ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ వీక్లీ టార్గెట్ ఉంది, పైన ఇక్కడ ఉంది. ఓకేనండి, ప్రతి మూవ్ కూడా మీకు మార్కెట్ డైలీలో ఎంత రేంజ్లో ఆ రోజు ట్రేడ్ అవ్వబోతుంది. ఓకేనండి, అది కూడా మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. నీకు ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తా మీకు. ఇప్పుడు మార్కెట్లో మీకు ఏం కనబడుతుంది చూడండి. ఈ పైన ఒక గ్రీన్ లైన్ కనబడుతుంది అంటే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు వచ్చే లైన్స్ అనమాట. ఇది మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ డైరెక్షన్ అనేది డిసైడ్ చేసుకుంటుంది. అది సిఈ డైరెక్షనా పిఈ డైరెక్షన్ అన్నది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మీకు ఈ పైన ఉన్న ఒక గ్రీన్ లైను, ఈ కింద ఉన్న ఒక రెడ్ లైన్ కనబడుతుంది. ఇది ఆ రోజు మార్కెట్ ఈ రేంజ్లోనే ట్రేడ్ అవ్వబోతుంది అని మనకు చూపిస్తుంది. మ్యాక్సిమము ఇక్కడ నుంచి ఎక్కడికి రేంజ్లో ట్రేడ్ అవ్వబోతుందని ఫస్ట్ మనకు అర్థం అనమాట.
అంటే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ ఇంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది అని మీకు అర్థం. అందులో మీకు బయింగ్ జోన్ ఏది, ఇది బయింగ్ జోన్. అంటే దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే మీ ఎంట్రీ. టార్గెట్ ఇదిగోండి ఇది. అంటే మార్కెట్ పక్కా ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వాలి. ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వాలంటే ఇది కిందకు వస్తుందా పైకి వస్తుందా అంటే ఈ గ్రీన్ లైన్ పైన ఉన్నంతసేపు పైకి వెళ్తుంది, ఈ రెడ్ లైన్ కింద ఉంటే కిందకు వస్తుంది. మీకు క్లియర్గా అర్థమవుతుందా? రెడ్ లైన్ అంటే పుట్ ఎంట్రీ, గ్రీన్ లైన్ అంటే పైన ఉంటే సి ఎంట్రీ. ఓకేనండి. ఈ సి ఎంట్రీకి మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఎక్కడి వరకు వెళ్తుంది, పైన ప్రైజ్ ఉంది. వన్స్ మీకు ఈ రేంజ్ అనేది బ్రేక్ అయిపోతే అప్పుడు మార్కెట్ ట్రెండీ అని మీకు అర్థం. ఓకేనండి. మార్కెట్ చూడండి, ఇది ట్రెండ్ మనకి ఏం చూపిస్తుంది, ఇది ట్రెండ్ చూపిస్తుంది. మళ్ళీ మీకు ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీక్లీలో టార్గెట్స్ తెలుస్తున్నాయి, డైలీలో మార్కెట్ రేంజ్ తెలుస్తుంది. ఇవ్వండి, ఈ గ్రీన్ లైన్ ఒక రేంజ్, ఈ రెడ్ లైన్ ఒక రేంజ్. వన్స్ ఇది పైకి బ్రేక్ చేసేస్తే సిఈ ట్రెండీ అని అర్థం. లేదనుకుంటే మార్కెట్ వాల్టాలిటీ, మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఇది బ్రేక్ అయితే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. అంటే మార్కెట్ టోటల్గా ఈ రేంజ్లోనే పైకి కిందకి ట్రేడింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మీ ఎంట్రీస్ అనేది ఇక్కడికి వస్తే సిఈ బై చేస్తారు ఇక్కడ దాకా, ఇక్కడికి వస్తే పిఈ బై చేస్తారు ఇక్కడ దాకా. ఓకేనండి. ఇలా మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా డైలీ లెవెల్స్ వీక్లీ లెవెల్స్ క్లియర్గా అనేది మీకు అర్థమవుతుంది. మార్కెట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందని, ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ క్యాండిల్ ఫస్ట్ అని ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఈ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందని మీకు ఒక ఐడియా ఉంటే మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు ఈ టార్గెట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అంటే మీకు క్లారిటీ, డైలీ టార్గెట్స్ ఎక్కడ వరకు పక్కా వెళ్తుంది. ఓకేనండి. ఇందులో ఇంకొక ఇన్డెప్త్ ఏంటంటే ఇక్కడికి వెళ్తుందా లేదా తెలియడం కోసం మీ క్రషర్ జస్ట్ ఇలా పెడితే క్యాండిల్స్ చూసారా, పవర్ క్యాండిల్స్. అంటే మార్కెట్లో ఈ క్యాండిల్ పడినా మీరు టెన్షన్ పడరు. మార్కెట్లో ఏముంది, బయింగ్ ప్రెజర్ ఉంది, కనబడిందండి. బయింగ్ ప్రెజర్ ఉందా సెల్లింగ్ ప్రెజర్ ఉందా అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇలా తీసేస్తే. అంటే ఇప్పుడు మార్కెట్ చూడండి, ఇక్కడ సస్టైనే వెళ్తుంది మార్కెట్, కానీ పైకి వెళ్తుంది, పైకి ట్రావెల్ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ చూడండి డమ్మీ క్యాండిల్స్ పడుతున్నాయి. అంటే ఆప్షన్ అనేది బాగా స్లోగా మూమెంట్ ఉంటుంది, మీరు ట్రేడ్స్ అవాయిడ్ చేయండి ఇక్కడ అని మీకు అర్థం అన్నమాట. అది కూడా ఎందులోని, మన సబ్జెక్ట్లోనే అర్థమవుతుందండి. అది కూడా మన సబ్జెక్ట్లోనే ఈ ట్రేడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకేనండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ బుల్లిష్ వచ్చింది, మనం ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రేడ్ చేసినాం. వన్స్ ఇది బ్రేక్ అయిపోయింది, పైన మనకి వీక్లీ టార్గెట్ ఉందా టచ్ చేసింది. రేపు ఏం జరగబోతుంది అన్నది రేపు ఫ్రెష్గా మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు ఈ ప్రైజెస్ అని వస్తాయి. ఈ ప్రైజెస్తో పాటు మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్, ఈ ట్రెండ్ చూపే సిగ్నల్స్ ఉంటాయి మీకు. ఓకేనండి. మార్కెట్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సెల్ ఇచ్చింది, కానీ చూడండి డమ్మీ క్యాండిల్స్, అంటే మార్కెట్ కిందకి రాలేదు. ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఇక్కడ ప్రైస్ ఉంది, అది నేను ఇప్పుడు డిలీట్ తీసాను. ఓకేనండి. ఎంత ఎగ్జాక్ట్గా అనేది మార్కెట్ ఇక్కడికి వచ్చిందో చూడాలి. ఇప్పుడు ఇది బ్రేక్ అయితే రేపు వీక్ అంతా మనకి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది. ఈ లోపు మనకి ఇక్కడ మార్కెట్లో మనకి ఈ జోన్స్ అనేవి రాగానే ఇది మళ్ళీ పైకి వెళ్తుందా, మళ్ళీ దీని సపోర్ట్కి వస్తుందా, మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ ఈ టార్గెట్కి వెళ్తుందా లేదా సపోర్ట్కి మళ్ళీ కిందకి ఎక్కడికి వస్తుందా అన్నది రేపు మార్నింగ్ ఈ రెండు లైన్లు డిసైడ్ చేస్తాయి. దీనిపైన ఉంటే సిఈ సైడ్ అంటే ఈ టార్గెట్కి వెళ్తుంది. అదే ఈ లైన్ కింద ఉంటే మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ దీని కిందకు వస్తుంది. లేదు ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన తర్వాత డైరెక్షన్ ఎటు డిసైడ్ అవుతుంది అన్నది కూడా ఈ రెండు ప్రైజెస్ అనేవి మీకు డిసైడ్ చేస్తాయి. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే మీరు సిఈలో ఉంటారు, దీని కింద ఉంటే పిఈలో ఉంటారు. అది ఎక్కడ వరకు ఉంటారంటే డైలీలో ఎక్కడ వరకు ఉంటారు, ఈ టార్గెట్స్ వస్తాయి మీకు. ఇది దాటిపోతే మనకి మినీ టార్గెట్ అని ఉంటుంది. ఇది వన్స్ ఈ మినీ బ్రేక్ అయిపోతే మార్కెట్ పిఈ సెల్ ట్రెండీ అని అర్థం. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. ఈ లోపు మనకు ఒకడన్నా వీక్లీ లెవెల్ టచ్ చేస్తాం. ఓకేనండి. అప్పుడు ఇక్కడ వరకు అంటే వన్స్ ఇది బ్రేక్, ఇక్కడ మళ్ళీ రేపు ఓపెన్ అయిన ఈ రెడ్ లైన్ బ్రేక్ అయిపోతే ఇక్కడ వరకు వస్తుంది. ఇలా ఏ ప్రైస్ దగ్గర ఉంది మార్కెట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అన్ని మీకు క్లియర్గా తెలిస్తే మీరు 100% స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఎవడో చెప్పిన అనాలిసిస్ మీద ఆధారపడద్దు. మీ కళ్ళ ముందు, మీ సిస్టమ్ ముందు మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి సంవత్సరాల తరపుడు పట్టదు.
మీకు 1 వీక్లో సింపుల్గా నా ఇండికేటర్స్ అనేవి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగిందండి. వన్స్ ఆ సబ్జెక్ట్ చాలా సింపుల్గా అందుబాటులో మీకు ఏం చూపించాను, డైలీ లెవెల్స్ చూపించాను, వీక్లీ లెవెల్స్ చూపించాను, ఇందులో క్రూషియల్ పాయింట్ చూపించాను. ఇదంతా దేనికోసం అంటే మార్కెట్ అణువు మార్కెట్లో ప్రతి మూవ్ కూడా మనం పట్టుకోగలగాలి. ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి వెళ్తుంది, పైకి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, ఒకవేళ ఆగితే ఎక్కడ ఆగుద్ది, సపోర్ట్ తీసుకుంటే ఎక్కడ తీసుకుంటుందని ప్రతిదీ మార్కెట్ మన కళ్ళని మాయ చేసి వెళ్ళలేదు. మార్కెట్ అడుగుజాడలు, మార్కెట్ ఫుట్ ప్రింట్స్ అనేవి క్లియర్గా మనకు తెలిసిపోతాయి. అప్పుడు మనం మంచి ట్రేడ్స్ అనేవి తీసుకుంటాం. లాంగ్ వ్యూలో స్టాక్ మార్కెట్లో 100% మీరు సక్సెస్ అవుతారు. అది ఎప్పుడు సబ్జెక్ట్ తెలిసినప్పుడు, ఇండికేటర్స్ కాదు. ఇది ఇండికేటర్స్ అనుకుంటున్నారేమో, ఇది విజిబిలిటీ కోసం నేను క్లియర్గా ఒక ట్రేడర్ ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడతాడో అవన్నీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు మీకు చూపించాను. మార్కెట్ టార్గెట్ టు టార్గెట్ హిట్ చేయాలంటే మనకి పవర్ క్యాండిల్స్ పడాలి. ఓకేనండి. ఇదిగోండి, ఇది ఎప్పుడు ఈ గ్రీన్ లైన్ పైన ఉంటే మార్కెట్ సిఈ ట్రెండ్ పై టార్గెట్ టచ్ చేస్తుంది. ఇది మినీ టార్గెట్ అని ఉంటుంది మన దాంట్లో. పైన ఉన్న మినీ టార్గెట్, కింద ఉన్న మినీ టార్గెట్ మార్కెట్ యొక్క రేంజ్. మార్కెట్ మ్యాక్సిమం ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వబోతుంది. ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్ అయితే మార్కెట్ ఆ సైడ్ ట్రెండీ ఉండబోతుంది అని చెప్తుంది. మార్కెట్ ఇక్కడికి వెళ్తే మ్యాక్సిమం రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ చూడండి, ఈ మినీ టార్గెట్ దగ్గర ఎంతసేపు సస్టైన్ అయిందో. సస్టైన్ అయ్యి సపోర్ట్కి వచ్చి, ఈ సపోర్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రైజ్ ఉంటుంది మనది. ఇప్పుడు నేను తీసేసాను. ఆ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ రివర్స్ అవుతుండే అంటే మనకు అర్థమైపోతుంది బ్రేక్ చేయడానికి వెళ్తుంది. ఎంతసేపు సస్టైన్ అయిందంటే మార్కెట్ సపోర్ట్కి రాలా, కరెక్ట్గా సపోర్ట్కి వచ్చింది ఒక ప్రైస్ దగ్గరికి. ఇది ఎక్కడ ఆగుద్ది అన్నది మన ప్రైస్ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడే డిలీట్ చేశాను దాన్ని, ఆపాను. అంటే మరీ ఎక్కువ లైన్స్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని అది ఆపాను. ఇప్పుడు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ ప్రైస్ అనేది మినీ టార్గెట్ అనేది బ్రేక్ చేసింది. మినీ బ్రేక్ చేసిందంటే వీక్లీ దగ్గర ఇక్కడ వీక్లీ ఉంది కాబట్టి ఆగింది. లేదనుకుంటే మార్కెట్ ట్రెండీ. ఓకేనండి. ఇందులో మీరు ఇంకా ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, ప్రతిదీ కూడా మీ అంతటా మీకు తెలిసిపోద్ది అనమాట. అంత ఈజీ సబ్జెక్ట్. మీ కళ్ళ ముందు ఒక సబ్జెక్ట్ని 10 సార్లు చూస్తే మీకు అలవాటు అయిపోద్ది. ఒకే రూట్లో 10 సార్లు వెళ్తే మీకు కళ్ళ గంతలు కట్టుకొని కూడా వెళ్ళగలరు. అర్థమవుతుందండి. చేసిన పనే 10 సార్లు చేసామంటే ఆ పని మనకి చాలా సులువు అయిపోద్ది. మార్కెట్ని డీకోడ్ చేసి, ఇదిగోండి ఇది ఎప్పుడు చూపించాను, నిన్న జరిగిన మార్కెట్ ఇది. మొన్న ఏం జరిగింది మార్కెట్, పిఈ డైరెక్షన్. వన్స్ చూడండి మార్కెట్, ఇదిగోండి ఇది పిఈ లైన్. దీని కింద ఉన్నంతసేపు మనం పిఈ అనుకున్నాంగా. మార్కెట్ డౌన్ వచ్చింది, ఎక్కడి వరకు రావాలి, మినీ టార్గెట్కి రావాలి. లేదు, రాలేకపోయింది, ఇక్కడ దాకా వచ్చింది. రివర్స్ వెళ్ళి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ ప్రైస్ కిందే మళ్ళీ వచ్చింది. ఇది ఏం చూపిస్తుంది, రెడ్లోనూ చూపిస్తుంది. అంటే ట్రెండ్ పిఈ, సెకండ్ ఎంట్రీ పిఈ. మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది బ్రేక్ అయిపోతే ట్రెండీ. మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఇక్కడ మనకు ఒక టార్గెట్ ఉంది. ఇక్కడి నుంచి ఎందుకు రివర్స్ అయింది అన్నది మీకు ఇందులోనే ఇంకొక రివర్సల్ ఇండికేటర్ అని ఉంటుంది. అది నా వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది. ఇది దాని ముందు రోజుది, ఇది దాని ముందు రోజుది మార్కెట్. ఇదిగోండి బయింగ్ జోన్, దీనిపైన ఉన్న మార్కెట్. ఓకేనండి. ఇలా ప్రతిరోజు కూడా మార్కెట్ ఇదిగోండి బయింగ్ జోన్. ఇది బయింగ్ జోన్ దాటితే ఎక్కడికి వెళ్తుందండి, మినీ టార్గెట్కి వెళ్తుంది. మినీ టార్గెట్ దాటితే ఫస్ట్ టార్గెట్. మినీ టార్గెట్ దగ్గరకు వచ్చి ఆగి సస్టైన్ సపోర్ట్ తీసుకొని బ్రేక్ చేసింది. ఆ రోజు మార్కెట్ టైం అయిపోయింది. ఈ టార్గెట్ అనేది పెండింగ్ ఉంది. నెక్స్ట్ డే గ్యాప్ అప్, చూడండి ఎంత పెద్ద గ్యాప్ అప్ జరిగిందో. ఏం జరిగిందో మనకి ఏం చెప్పింది మార్కెట్, వీక్లీ లెవెల్ కానీ పైకి వెళ్తుంది. మన బయింగ్ జోన్ పైనే ఉందంటే మార్కెట్ పై టార్గెట్లు టచ్ చేయడానికే చూస్తుంది అన్నప్పుడు చూడండి, మినీ టార్గెట్ కూడా బ్రేక్ చేసిందంటే మార్కెట్ ట్రెండీ అని అర్థం. ఆ రోజు టైం అయిపోయింది కాబట్టి తర్వాత రోజు గ్యాప్ అప్. అంటే మీకు గ్యాప్ అప్ అవుతుందని కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే. ఇది చూడండి మార్కెట్ కిందకు వచ్చింది. ఇక్కడ ఎందుకు ఆగిందంటే 2 సార్లు సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ సైడ్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే బయింగ్ జోన్ పైకి వెళ్ళిందో మార్కెట్ ట్రెండ్ మారిపోయినట్టు. దాటితే మినీ టార్గెట్ దాటితే ట్రెండీ ఫస్ట్ టార్గెట్. మార్కెట్ ఆ రోజు క్లోజ్ అయింది. మీకు సిగ్నల్ ఎక్కడ ఇచ్చింది, ఎక్కడి నుంచి ట్రెండ్ మారిపోయిందని మీకు చెప్పింది. ఇలా ప్రతిరోజు కూడా ఇదిగోండి
ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఈ టార్గెట్ బ్రేక్ అయితే ఈ టార్గెట్ బ్రేక్ అయితే ఇది. ఇలా ప్రతిరోజు కూడా మీరు ఈజీగా ట్రేడ్స్ అనేవి చేసుకోవడానికి 100% సక్సెస్ఫుల్ ట్రేడ్స్ చేయడానికి మార్కెట్లో మీకు 100% ఉపయోగపడుతుంది. ఒక ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత ఆ ట్రేడ్ ఎక్కడి వరకు మూవ్ అవుతుందని మీకు తెలిసినప్పుడే ఆ ట్రేడ్లో ఎంటర్ అవ్వాలి. ఓకేనండి. ఒక నీటి గుంటలో దిగుతున్నామంటే దాని లోతు ఎంతో మనకు అవగాహన ఉండాలి. అది మనం అందులో ఈదగలమో లేదో మనకు ఒక ఐడియా ఉండాలి. ఏమీ లేకుండా ట్రేడ్ కొట్టేసి కంగారు పడిపోయి ఏదో 10 పాయింట్లు 20 పాయింట్లు బైలోకి వస్తే బుక్ చేసి, లేదా 1:2 బుక్ చేసి, లాస్ వచ్చినప్పుడు 1:10 బుక్ చేసి, కింద మీద పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటారు. కానీ మార్కెట్ ట్రావెల్ ఎటు అవుతుంది అనేది మీరు క్లియర్గా తెలుసుకోగలిగితే ఈజీగా ట్రేడ్స్ అనేది చేస్తారు. ఇదే నా సబ్జెక్ట్ అండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమండి అక్కడేంటి సెల్ సిగ్నల్ వచ్చింది, ఎక్కడేంటి బై సిగ్నల్ వచ్చింది అన్నం కాదండి. సబ్జెక్టు నేర్చుకోండి ముందు. ఏదో కళ్ళతో చూసింది కాదు. దానికి రకరకాల థియరీలు ఉంటాయి. ఆ థియరీ నేను మీకు అర్థమయ్యేలా నేర్పుతా. ఏ సిగ్నల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు ఎంట్రీ ఎక్కడ పెట్టుకోవాలి, మార్కెట్ ఎప్పుడు ఎన్ని పాయింట్లు ఇస్తే అన్ని పాయింట్లు క్యాప్చర్ చేయకపోతేనే మనం స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవ్వగలమండి. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. రేపు వీక్ అంతా జరగబోయే మార్కెట్ స్ట్రక్చర్ అనేది మీ ముందు ఉంచాను. మీరు లెవెల్స్ డ్రా చేసుకోండి. నా సబ్జెక్ట్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా, మళ్ళీ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఏదో క్యాండిల్స్ కానీ మొదలెడతారేమో అనుకోవద్దు. ఆ చరిత్రలో పుట్టుపూర్వోత్తరాలు మనకు వద్దు. చాలా ఈజీగా నేను మీకు స్టాక్ మార్కెట్ అనేది నేర్పుతాను. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. 100% మీరు సక్సెస్ఫుల్ అయ్యేలాగా నెంబర్ 1 ట్రేడ్స్ ఈజీగా రోజుకి 3-4 ట్రేడ్స్ పట్టుకునేలాగా, ఓవర్ ట్రేడ్స్ ఉండవండి, ఈజీగా ఉండేలాగా మనకు అనేది సబ్జెక్ట్లో ఉంటుంది. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.